Hi students, welcome back to my channel. Today we are going to discuss most important MSET physics question. For much better preparation, you must visit my website www.examsnet.com. ఒకసారి క్వశ్చన్ చూడండి. The block starts from rest as shown. ఇక్కడ rest అంటే ఇక్కడ యూటిలిటీ మనం u equal to 0 అని తీసుకుంటాం. రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అంటే అది యూటిలిటీ u equal to 0 అవుతుంది. షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ఇక్కడ మనకు 2 ఆన్సర్స్ ఉంటాయి. ఫ్రిక్షన్ వల్ల వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్ వల్ల కూడా వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రిక్షన్ కి బేసిక్ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోవాలి కదా. సో F ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఎన్ అంటే ఏంటి? నార్మల్ రియాక్షన్ ఫోర్స్. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినట్లయితే ఇక్కడ బ్లాక్ వెయిట్ ఎంత ఉంది? 2 kgs ఉంది. సో ఆబ్వియస్లీ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటే మనకి యాక్సిలరేషన్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. ఫ్రిక్షన్ వచ్చేసి బాడీ మూవ్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో వెయిట్ ఎప్పుడు మనకు డౌన్ వర్డ్స్ లో ఉంటుంది. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడు కూడా అప్వర్డ్స్ లో ఉంటుంది. mg ఈక్వల్ టు n. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n అంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కదా. అలానే మాస్ ఈక్వల్ టు m ఈక్వల్ టు 2 kgs ఇచ్చారు. g ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ 10 ఇచ్చారు కాబట్టి మనం 10 సబ్స్టిట్యూషన్ చేస్తే m అంటే ఇక్కడ మాస్ 2 kgs. సో 2 into 10 ఈక్వల్ టు 20 న్యూటన్స్ అవుతుంది. సో ఇక్కడ F ఈక్వల్ టు మ్యూ ఇంటూ n అని తెలుసు కదా. మ్యూ అంటే 0.2 ఇచ్చారు. సో 0.2 ఇంటూ 20, n అంటే 20 మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండు మనం సింప్లిఫై చేస్తే 4 న్యూటన్స్ వస్తుంది. మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో క్యాపిటల్ F మైనస్ స్మాల్ f ఈక్వల్ టు ma. సో ఈ ఫార్ములా నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 10 మైనస్ స్మాల్ f అంటే 4 ఈక్వల్ టు మాస్ m అంటే ఇక్కడ 2 kgs ఇంటూ యాక్సిలరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి మనం 6 ఈక్వల్ టు 2a. సో a ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ వర్క్ డన్ బై ఫోర్స్ కావాలి కాబట్టి మనం S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు ఇదంతా 0 అయిపోతుంది ప్లస్ హాఫ్ ఇంటూ a అంటే 3 వచ్చింది మనకి ఇందాక టైం t 4 సెకండ్స్ 4 స్క్వేర్. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు 24 మీటర్స్ వస్తుంది. సో వర్క్ డన్ బై ఫోర్స్ ఈక్వల్ టు F ఇంటూ S కదా. F అంటే ఎంత? 10 ఇంటూ S అంటే మనకు 24 ఈక్వల్ టు 240 న్యూటన్. సెకండ్ ఆన్సర్ కోసం వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 4 ఇంటూ 24 ఈక్వల్ టు -96 వస్తుంది. మైనస్ ఎందుకు వస్తుంది? మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఎప్పుడైనా సరే మైనస్ పెట్టాలి, అది గుర్తుంచుకోండి. నేను మీకు ఈ చాప్టర్ చెప్పేటప్పుడు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.